సో పురుషుల క్రికెట్ అయినా మహిళా క్రికెట్ అయినా వన్డే వరల్డ్ కప్ ఉండే క్రేజే వేరు. ఎన్ని సిరీస్లు కొట్టినా ఎన్ని ట్రోఫీలు సాధించినా నాలుగేళ్లకు ఒకసారి జరిగే వరల్డ్ కప్ కొట్టడంలో ఉన్న మజానే సెపరేటు. ఒక్కసారైనా విశ్వ విజేతగా నిలిచి సగర్వంగా కాలర్ ఎగరవేయాలని జట్లన్నీ కూడా తహతహపడ్డాయి. ఇప్పుడు టీమిండియా అమ్మాయిలకు ఆ అద్భుతమైన అవకాశం వచ్చింది. మరి సఫారీలపైన మన శివంగులు సవారీ చేస్తారా? సో మనం చూస్తున్నాం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఈరోజు నవీ ముంబైలో మ్యాచ్ జరగబోతోంది. ఆల్రెడీ ఇండియా మన ఆస్ట్రేలియాని డిఫీట్ చేసి విజయ గర్వంతో ఈరోజు బరిలో నిలవబోతోంది. వరల్డ్ కప్ లాంటి మ్యాచెస్ జరుగుతున్నప్పుడు చాలా ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. బట్ మొన్న విమెన్కి సంబంధించినటువంటి క్రికెట్లో ఎప్పుడైతే భారీ టార్గెట్ అంటే 338 పరుగులటువంటి భారీ టార్గెట్ని అంత ప్రెషర్ కండిషన్లో కూడా మన వాళ్ళు చాలా అంటే కష్టపడ్డారు. అంటే ఆపోజిట్ టీమ్ని భయపెట్టారు, అంటే ఆస్ట్రేలియా లాంటి టీంని భయపెట్టారు. సో మొత్తంగా అయితే ఫైనల్ చేరబోతూ ఉన్నారు. మరి ఈరోజు జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా చూద్దాం, మరింత అనాలిసిస్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందైతే ఇండియా టీంకి సంబంధించినటువంటి కీ ప్లేయర్స్ని ఒకసారి మనం వీడియో వాల్ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అదేవిధంగా కీ ప్లేయర్స్ యొక్క హిస్టరీ కూడా మనం చూద్దాం. ఈ ప్రపంచ కప్కి సంబంధించి కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ ఈ సీజన్లో తాను చాలా మంచి ఫామ్లో ఉంది. అటు బ్యాటింగ్ బౌలింగ్లో కూడా హర్మన్ప్రీత్ సింగ్ రాణిస్తోంది. మొన్న మనం చూసినట్లయితే మొన్న జరిగిన ఆస్ట్రేలియా మ్యాచ్లో కూడా తన కీలక ఇన్నింగ్స్ ఆడటం కూడా జరిగింది. అటు జెమిమా ఇటు హర్మన్ప్రీత్ సింగ్ తన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. అదేవిధంగా మన ఆస్ట్రేలియా పైన మంచి విజయాన్ని నమోదు చేశారు, అది కూడా హై టార్గెట్ బేస్డ్లో. సో ఈ సీజన్లో కెప్టెన్కి సంబంధించి ఆమె ఈ రోజు పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది, సేమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతుందా లేదా అనేది అయితే మనం చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండియన్లో మరొక కీలక ప్లేయర్గా ఉన్నటువంటి వారు ఓపెనర్ స్మృతి మంతన్ని అంటే జనరల్గా మన మెన్ క్రికెట్తో కంపేర్ చేసి విరాట్ కోహ్లీ అని కూడా అంటుంటారు. తను కూడా మంచి ఫామ్లో ఉంది. గతంలో కూడా చాలా మ్యాచెస్ని టర్న్ చేసినటువంటి నైపుణ్యం ఆమె సొంతం. ఈసారి కూడా ఒక బలమైనటువంటి ప్లేయర్గా ఆమె గుర్తింపు పొందారు. అండ్ ఈ వరల్డ్ కప్లో కూడా తను మంచి ఫామ్లో ఉంది. ఓపెనింగ్లో మంచి స్టార్టప్ స్మృతి మంతన ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రోజు కూడా ఓపెనర్గా దిగబోతున్న స్మృతి మంతన ఎలాంటి స్టార్టప్ ఇస్తుంది, ఎంత స్కోర్ చేస్తుంది అనేది కూడా మనం చూడాలి. అలానే మన ఇండియన్ టీంలో షఫాలి కూడా ఈరోజు జాయిన్ అయ్యారు. ఏదైతే ప్రతిక ఇంజ్యూర్ అవడంతో షఫాలి తన ప్లేస్ని రీప్లేస్ చేస్తూ ఉన్నారు. షఫాలి కూడా మంచి ఫామ్లో ఉన్నారు. సో షఫాలి కూడా ఈరోజు మ్యాచ్ని ఖచ్చితంగా కూడా టర్న్ చేస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ కీ ప్లేయర్ చూద్దాము. ఇండియా ఈరోజు వన్డే ప్రపంచ కప్ ఆడబోతున్నటువంటి మన ఇండియన్ టీంలో కీ ప్లేయర్గా ఉన్నారు జెమిమా. సో జెమిమా గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన పర్ఫార్మెన్స్ ఏంటనేది మొన్న మనం ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్లను మనం చూసాం. ఆల్మోస్ట్ 127 రన్స్ చేసి ఆమె అజేయంగా నిలిచారు. అదేవిధంగా మ్యాచ్ని టర్న్ చేశారు. ఆస్ట్రేలియా లాంటి చాలా బలమైనటువంటి టీంని డిఫీట్ చేశాము అంటే అందులో అటు హర్మన్ప్రీత్ పాత్ర ఏ విధంగా ఉందో ఇటు జెమిమా కూడా అంతకు మించి రాణించిందని కూడా మనం చెప్పచ్చు. ఇక మరో కీ ప్లేయర్ ఎవరో చూద్దాము మన ఇండియన్ టీంలో. సో దీప్తి శర్మ ఉన్నారు. సో తిను కూడా బౌలింగ్తో ప్రత్యర్థుల్ని కట్టడి చేస్తోంది. వికెట్ టేకర్గా కూడా ఈమెకి మంచి అనుభవం ఉంది. అయితే ఇటు మనం చూసినట్లయితే సౌత్ ఆఫ్రికా కూడా అంతే బలంగా ఉంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్లో మన బౌలర్స్ అంత గట్టి చొరవ తీసుకోకపోయినప్పటికీ కూడా ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో మన బౌలర్గా ఉన్నటువంటి దీప్తి శర్మ ఖచ్చితంగా విజృంభిస్తుంది. బౌలింగ్ టీం కూడా అంతే ప్రోగా ఉంటుంది అని చెప్పి కూడా మనం భావించవచ్చు. ఇక మనం నెక్స్ట్ ఈరోజు తలపడబోతున్నటువంటి సౌత్ ఆఫ్రికా టీంలో ఉన్నటువంటి టాప్ ప్లేయర్స్ గురించి చూద్దాము. కెప్టెన్ లార్వా. సో చాలా డేంజరస్. ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి కెప్టెన్స్లో లారా కూడా చాలా డేంజరస్. సెమీస్లో ఆమె మనం చూడొచ్చు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. 169 పరుగులు చేసి ఆమె చాలా కీ ప్లేయర్గా కూడా నిలవటం మనం చూడొచ్చు. సో ఈరోజు కూడా లారా అదే అజేయమైనటువంటి పర్ఫార్మెన్స్తో బరిలోకి దిగుతుంది అని చెప్పి అంటూ ఉన్నారు. సో చాలా సౌత్ ఆఫ్రికా టీంలోనే యాజ్ ఎ కెప్టెన్గా ఉన్నటువంటి ఈవిడ చాలా కీ ప్లేయర్ అనమాట. ఇక నెక్స్ట్ ప్లేయర్ చూద్దాం సౌత్ ఆఫ్రికా టీంలో. సో మారిజన్. సో తిను కూడా లాస్ట్ ఆడినటువంటి మ్యాచ్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తిను ఒక ఆల్రౌండ్ ప్లేయర్ అనమాట. సో ఆల్రౌండ్లో మొత్తం 42 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్లో మంచి సత్తా చాటుతున్నటువంటి బ్యాట్స్మెన్గా గుర్తింపు ఉంది. మారిజోన్ ఈ వరల్డ్ కప్లో మంచి ఫామ్ని అయితే కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ప్లేయర్ చూద్దాం. సో సినాల్ జఫ్టా.
సౌత్ ఆఫ్రికాలో బెస్ట్ వికెట్ కీపర్ అండ్ బౌలర్ అనమాట. సో ఈవిడ కూడా మన ఖచ్చితంగా మన బ్యాటర్స్ తిన బౌలింగ్లో కాస్త తడబడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. కానీ కీలక సమయాల్లో బిగ్ షాట్స్ కూడా ఈమె ఆడుతూ ఉంటారు. సో వీళ్ళు కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్గా మనం చెప్పొచ్చు. సౌత్ ఆఫ్రికాకు చాలా క్లిష్టమైనటువంటి సమయాల్లో కలిసి వచ్చే ప్లేయర్స్ లిస్ట్లో ఖచ్చితంగా సినాల్ జఫ్టా ఒకరు. సో మరి ఈరోజు మన టీం తనని ఎలా డిఫీట్ చేస్తారనేది అయితే ఖచ్చితంగా మనం చూడాల్సిందే. వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ కీ ప్లేయర్ చూద్దాం, అయాబోంగా ఖాకా. సో సౌత్ ఆఫ్రికాలో చాలా బెస్ట్ బౌలర్ తిను కూడా. సో ఈవిడ మ్యాచ్ ఖచ్చితంగా పవర్ ప్లేలోనే వికెట్స్ తీసుకునేటువంటి నైజం ఈమె సొంతం. ఈ సీజన్లో మంచి వికెట్స్ తీసుకున్నట్టుగా ఆమెకు ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. మరి ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో కూడా అయాబోంగా ఏ రకమైనటువంటి వికెట్ ఇన్నింగ్స్ ఆడుతుంది, మెయిన్గా ఓపెనర్స్ ఉండేటువంటి పవర్ ప్లేలో ఎన్ని వికెట్స్ తీసుకొని మ్యాచ్ని టర్న్ చేస్తుంది అనేది మనం చూడాలి. సో ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాము సౌత్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి టాప్ ప్లేయర్స్, అదేవిధంగా టఫ్ ప్లేయర్స్ని చూసాము. అలానే ఇండియాలో ఫామ్లో ఉన్నటువంటి ప్లేయర్స్, అదేవిధంగా సౌత్ ఆఫ్రికాని డిఫీట్ చేసేటువంటి ప్లేయర్స్ని కూడా మనం చూసాం. కాబట్టి మరి రెండు జట్లకి సంబంధించినటువంటి బలాబలాలు ఏంటి, ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతోంది, విజయ అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉండబోతున్నాయి, ఈరోజు జరుగుతున్నటువంటి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు వెంకటేష్ గారు, అలానే సయ్యద్ గారు. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. సో వెంకటేష్ గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను. సో మనం మామూలుగా వన్డే వరల్డ్ కప్ అంటే మెన్స్ టీమ్కి సంబంధించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటాం. బట్ ద ఫస్ట్ టైం అంటే ఇలాంటి మ్యాచెస్ విమెన్ టీం ఆడలేదని కాదు, బట్ ఈసారి ఆస్ట్రేలియాని డిఫీట్ చేయడం, అది కూడా అత్యంత భారీ స్కోర్ 338 పరుగుల భారీ స్కోర్ను డిఫీట్ చేసి ఈరోజు ఫైనల్కి రావటం, ఈరోజు సౌత్ ఆఫ్రికాతో తలపడబోతూ ఉన్నారు. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సార్? గత మ్యాచ్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండి. ఎందుకంటే వరల్డ్ కప్ గెలవడం అనేది మామూలు విషయం కాదు. ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ కి రావడం ఇది మూడోసారి. మనకి 2005లో 2017లో వచ్చాం, ఫైనల్లో మనం చేతులు ఎత్తేసాం. కానీ థర్డ్ టైం ఖచ్చితంగా గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ మొన్న మ్యాచ్ చూసిన తర్వాత నాకు ఏర్పడింది. ఎందుకంటే ఫైనల్, సెమీఫైనల్ లాంటి ఒక నాకౌట్ మ్యాచ్ లో 239 చేజ్ చేసి గెలవడం అనేది మామూలు విషయం కాదు. అంటే దట్ షోస్ ది క్యారెక్టర్. మన వాళ్ళు ఎంత కరేజియస్ గా, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నది మన ఉమెన్స్ టీమ్ అనేది క్లియర్ గా అర్థమైంది. మెంటలీ ఆల్సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్, నాట్ ఓన్లీ వాళ్ళ ఎబిలిటీ విషయంలోనే కాదు. సో అందుకని చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఇది చాలా ముఖ్యం, ఈ టైటిల్ గెలవడం చాలా ముఖ్యం. హోమ్ అడ్వాంటేజ్ ఉంది మనకి, దాన్ని ఉపయోగించుకొని ఈ టైటిల్ గెలిస్తే ఏంటంటే దట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. ఎలాగైతే 1983లో మనం మొట్టమొదటిసారి వరల్డ్ కప్ గెలిచాం, ఆ తర్వాత మెన్స్ క్రికెట్ కి ఎలాంటి బూస్టప్ వచ్చింది, మెన్స్ క్రికెట్ ఎంత ఇండియాలో అంటే మనీ వైజ్ కానీ మన పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఎంతగా ఇంప్రూవ్ అయిందనేది మనకు తెలుసు. అదే రకంగా ఇప్పుడు కనుక మన టీం, మన అమ్మాయిలు ఈ టైటిల్ గెలిస్తే దట్ విల్ బి బిగ్ స్టేట్మెంట్. నాట్ ఓన్లీ అంటే ఉమెన్స్ క్రికెట్కి అది ఎంతో మేలు చేయడం కాకుండా ది ఎంటైర్ ఉమెన్ ఫోక్. ఎందుకంటే ఇండియాలో క్రికెట్ ఈజ్ అవర్ నేషనల్ కాన్షియస్నెస్. సో క్రికెట్లో మనం ఇలాంటి ఒక ఘన విజయం సాధిస్తే అది అందరు యూత్, ఫిమేల్ యూత్ అందరికీ కూడా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. వీఆర్ నో వే ఇన్ఫీరియర్ టు మెన్, మా మగవాళ్ళకి ఏ విధంగా తీసుకోమని చెప్పి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే విక్టరీ అవుతుంది. అందుకని చాలా ఇంపార్టెంట్ మూమెంట్. ఈ మ్యాచ్ మన వాళ్ళు గెలిచి తీరాలని చెప్పి మనందరం కూడా కోరుకోవాలి. సార్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సార్? ఈరోజు ఫస్ట్ టైం అంటే మనం గత సార్లు వెళ్ళినప్పటికీ కూడా ఈసారి ఆస్ట్రేలియాని డిఫీట్ చేయడం అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సర్ప్రైజ్ అవుతున్నారు. అదేవిధంగా మన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. మీరు చూసుకోండి, ఎప్పుడు మనం ఆస్ట్రేలియాకి సెమీఫైనల్స్ కానీ క్వార్టర్ ఫైనల్స్లో కానీ గెలిచినాం, ఫైనల్స్ గెలిచినాం. అవును, ఇప్పటి నుంచి కాదు. మనం 2011 ఇండియన్ వరల్డ్ కప్ కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ లాస్ట్. సో ఇది మంచి ఆపర్చునిటీ, గర్ల్స్కి మంచి ఆపర్చునిటీ. మనం గర్ల్స్ యాక్చువల్లీ 2023 వరల్డ్ కప్ మనం మెన్స్లో ఓడిపోయినాం. ఇది గెలిచినామంటే బూస్ట్ అవుతుంది. గర్ల్స్కి స్పోర్ట్స్లో రావాలి. గర్ల్స్ క్రికెట్ కోచ్ నేను, మా దగ్గర క్రికెట్ అకాడమీ గర్ల్స్ వస్తున్నారు మా దగ్గర కూడా. ఇది చూసి ఇంకా గర్ల్స్ మీద ఇంకా మనకి ఫోకస్ ఉంటుంది. గర్ల్స్లో క్రికెట్ ఆడాలి, గర్ల్స్ ఆడాలి. బట్ మనం చూసుకుంటే ఆస్ట్రేలియాకి ఆ ఇన్నింగ్ మనం చూసుకుంటే రోడ్రిగ్స్ది 120 సూపర్ ఇన్నింగ్. ఆ ఇన్నింగ్ మనం చూసుకుంటే చూడండి, ఆ ప్రెషర్లో హ్యాండిల్ చేసి విరాట్ కోహ్లీ గారు గుర్తుకొచ్చాడు. సో ఆ ప్రెషర్లో మనం తెచ్చి ఫస్ట్ మీరు చూసుకోండి, లాస్ట్ 2-3 మ్యాచెస్ డ్రాప్ చేసినారు. దాని తర్వాత కంబ్యాక్ చేసింది పాప. కంబ్యాక్ చేసిన తర్వాత కూడా ఆ మ్యాచ్ గెలిచినంటే వెరీ గ్రేట్. ఎందుకంటే అమూల్ మజుందార్ యాజ్ ఏ నా కోచ్ అయినా ఎక్కడ
తీసుకురావాలి, ఎక్కడ ఆడిపోయాలి, మిడిల్ ఆర్డర్ ఎప్పుడెప్పుడు మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంటుంది, అప్పుడప్పుడు గెలుస్తుంది ఇండియా. మీరు చూసుకోండి, మనం లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ T20 వరల్డ్ కప్ కానీ ఎప్పుడైనా గెలిచి మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడైనా టాప్ ఆర్డర్ పోతే రెస్పాన్సిబిలిటీ మిడిల్ ఆర్డర్ తీసుకుంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే రోడ్రిక్స్ తీసుకుంది. ఆ దీప్తి శర్మ ఆల్సో ప్లే వెరీ వెల్. చూడండి దీప్తి శర్మ కానీ బౌలింగ్, వీ హ్యావ్ ద వెరీ గుడ్ బౌలింగ్ లైన్ అప్. మనం చూసుకుంటే మన స్పిన్ ట్రాక్ ఆల్టర్నేట్ లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్ చాలా మంచిగా ఉన్నారు మన దగ్గర ఇద్దరు. సో టాప్ ఆర్డర్ ఆల్సో వెరీ గుడ్. అదే ఆస్ట్రేలియా మనం చూసుకుంటే ఆస్ట్రేలియా మనం అనుకోలేదు 341 మనం చేస్తామని. చాలామంది ఆల్మోస్ట్ నేను చూసి అన్ని మా ఫ్రెండ్స్కి కానీ మా కోచెస్ కానీ, సార్ మ్యాచ్కి బాద్ ఐ విల్ స్విచ్ ద ఫోన్ టీవీ చూడు ఆఫ్టర్ మ్యాచ్ గెలిచిన తర్వాత బూస్ట్ అయిపోయినారు. సో అది కూడా ఆస్ట్రేలియా అంత టీంకి మనం చూసుకోండి. సౌత్ ఆఫ్రికా ఇస్ ద వెరీ గుడ్ టీమ్. సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ కొట్టింది. మనం ఆ మొత్తం టీమ్స్ చూసుకుంటే ఫస్ట్ 2 మ్యాచ్ మనం పాకిస్తాన్ కానీ శ్రీలంక కానీ కొట్టించినాం. ఇంగ్లాండ్తో 4 runs ఓడిపోయినాం, 300 చేసి అది కూడా. సో మొత్తం టోర్నమెంట్ చూసుకుంటే ఇండియన్ టీమ్ ప్లేయింగ్ వెరీ వెల్. సో బాంబేలో ఇప్పుడు మ్యాచ్ అయింది, మనం గెలుస్తాం. అది సెంటిమెంట్ అది కూడా. సో 100% ఇన్షాల్లా ఈ టుడే అన్ని చాలా గ్రౌండ్స్ కూడా సెంటిమెంట్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు వెంకటేశ్వర చెప్పించలాగా. సో ఆ గ్రౌండ్స్ కూడా చెప్పించారు. వరల్డ్ కప్ 83 వరల్డ్ కప్ లా ఎట్లా బూస్ట్ అయింది అప్పటి నుంచి క్రికెట్, మెన్స్ క్రికెట్ లా. ఇప్పుడు మీరు చూసుకోండి ఆఫ్టర్ ఇన్షాల్లా ఇండియా విన్, ఇండియాలో మొత్తం 100 మంచి ప్లాట్ఫామ్స్ వస్తుంది, గర్ల్స్ కూడా ప్లాట్ఫామ్ వస్తుంది. అండ్ కొత్త యంగ్స్టర్స్ ఇంకా ఎవరెవరు ఆడుతున్నారు, ఎవరెవరు ఇంకా క్రికెట్ రావాలి, ఏదైనా స్పోర్ట్స్ రావాలంటే ఇట్ ఇస్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ టుడే. 100% ఇస్ బిగ్ డే ఫర్ ఇండియన్ టీమ్, ఉమెన్స్ టీమ్. డెఫినెట్ గా. సో అలానే వెంకటేష్ గారు లాస్ట్ మ్యాచ్ లో మనం చూస్తే జమీమా గురించి డెఫినెట్ గా కూడా మనం మాట్లాడుకున్న తర్వాతే ఫర్దర్ మాట్లాడుకోవాలి అంటారు. మీరేమంటారు సార్? ఎందుకంటే అలాంటి కండిషన్స్ లో కూడా తను ఆడిన తీరు, ఇండియన్ క్రికెట్ లో మెన్స్ క్రికెట్ కానీ ఉమెన్స్ క్రికెట్ కానీ కొన్ని మెమొరబుల్ నాక్స్ ఉంటాయి, ఇప్పటికీ మనం మర్చిపోలేము. కపిల్ దేవ్ 175 కానీ, అలాగే ఇదే హర్మన్ ప్రీత్ కౌర్ 2017 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆడిన 171 కానీ, అండ్ జమీమా 127 నాట్అవుట్ విత్ బ్యాక్ టు ద వాల్. అట్లాంటి ఇన్నింగ్స్ అంత ఫైటింగ్ నాక్ అనేది ఒక ఆల్మోస్ట్ మనం ఆశలు వదులుకున్న టైంలో ఆమె ఆడిన తీరు, స్టేయింగ్ టిల్ ద ఎండ్, చివరి దాకా నిలబడి, ఆమెకు ఒంట్లో ఏమాత్రం శక్తి లేదు, కంప్లీట్లీ షీ లుక్ డ్రైన్డ్ అవుట్, అయినా సరే ఆ మనోబలంతో ఆమె నిలబడి చివరి దాకా ఉండి ఆ విజయాన్ని కంప్లీట్ చేయడం అనేది దట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్. అది ఎప్పటికీ మనం ఎన్నో కొన్ని అలాంటి తలుచుకుంటూ ఉంటాం, ఎప్పటికీ మన స్మృతి పదంలో ఎప్పుడు ఉండే ఇన్నింగ్స్లో అదొకటి. దట్ మస్ట్ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ encouragement, lot of confidence to the entire team. So on the back of that grand innings, final కూడా మన వాళ్ళు బాగా ఆడతారు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో హర్మన్ ప్రీత్ కూడా, సో తను ఏంటంటే హర్మన్ ప్రీత్ జమీమా ఇద్దరు కలిసి ఆడుతూ ఉంటే, అంటే మన మెన్స్ క్రికెట్ టీమ్ లో అటు రోహిత్ శర్మ, కోహ్లీ కనుక ఇన్నింగ్స్ ఆడితే ఎలా ఉంటుందో, మెన్స్ క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఉమెన్స్ క్రికెట్ దానికి అంటే ఇప్పుడు బాగా ఆడితే విరాట్ కోహ్లీతో పోల్చడం, బాగా ఆడితే రోహిత్ శర్మ ఎందుకు? వై వి టేక్ దోస్ ఎగ్జాంపుల్స్? టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ మిథాలీ రాజ్, టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ జులన్ గోస్వామి. మనకి ఉమెన్స్ క్రికెట్ లో కూడా స్టార్స్ ఉన్నారు. మనం ఎందుకు ఎప్పుడు ఆ మెన్స్ ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకుని వాళ్ళతోనే ఎందుకు పోలుస్తాం? అంటే వాళ్ళేనా మనకి బెంచ్ మార్క్? విరాట్ కోహ్లీనే బెంచ్ మార్కా, లేకపోతే సచిన్ టెండూల్కర్ బెంచ్ మార్కా? మిథాలీ రాజ్ ఇస్ లైక్ సచిన్ టెండూల్కర్ ఇన్ ఉమెన్స్ క్రికెట్. కంపేర్ హెర్ విత్ మిథాలీ రాజ్. ఎందుకు మనం ఇప్పుడు అవే ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకోవాలి? డోంట్ టేక్ దోస్ ఎగ్జాంపుల్స్. ఉమెన్స్ క్రికెట్ గా ట్రీట్ చేయండి. మెన్స్ క్రికెట్ తో పోలిక అన్నిసార్లు అవసరం లేదు. నేను 1983 చెప్పానంటే 1983 వల్ల ఎలా వచ్చిందో అలాగే వీళ్ళు రావాలి, అంతేగాని ఉమెన్ క్రికెటర్ ఎవరైనా బాగా ఆడితే షీఈ్ లైక్ విరాట్ కోహ్లీ, షీఈ్ లైక్ రోహిత్ శర్మ, షీఈ్ లైక్ జస్ప్రీత్ బుమ్రా, వాళ్ళ ఎగ్జాంపుల్స్ వద్దు. వీళ్ళలో కూడా స్టార్స్ ఉన్నారు, వీళ్ళ స్టార్స్ తోనే వీళ్ళ పోల్చండి. కంపేర్ హెర్ విత్ యాష్లీ గార్డనర్, కంపేర్ హెర్ విత్ ఎలిస్ పెరీ. సో ఉమెన్స్ క్రికెట్ ని ఉమెన్స్ క్రికెట్ గా ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. షూర్ సార్, డెఫినెట్గా. అయితే ఈరోజు మ్యాచ్ అంటే గెలిచి వచ్చిన తర్వాత ఫైనల్ అనేటువంటి ప్రెషర్ మన వాళ్ళపైన ఏమైనా బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీం కూడా ఉంది. అక్కడ ఆడినాం కొంచెం, బాంబేలో మేము చాలా ఆడినాం. బాంబేలో మ్యాచెస్ వెంకటేశ్వర్లో తెలుసు. హ్యూమిడిటీ ఉంటుంది కొంచెం అక్కడ. చేజింగ్ ఈజ్ వెరీ గుడ్. ఫీల్డింగ్ లో కొంచెం ఏముంటుంది, హ్యూమిడిటీ ఉంటుంది, ఎండ ఉంటుంది. సో చేజింగ్ లో అక్కడ చాలా మంచిగా ఉంటుంది. మనం చూసినాం ఇప్పుడు చెప్పిన 2011 వరల్డ్ కప్ కూడా మనం చేజింగ్ లో గెలిచినాం. ఇది కూడా చేజింగ్ లోనే మనం ఈజీ అవుతుంది మనకి. సో అక్కడ మనం ఏం ట్రావెలింగ్ చేయలేము, మనం అక్కడ ఉండే అక్కడ ప్రాక్టీస్ చాలా మంచిగా అయింది. అమూల్ మజుందార్ హీ ఫ్రమ్ బాంబే. ఆ పిచ్ ఎట్లా తయారు చేయాలి, పిచ్ ఎట్లా ఉండాలి, యూ నో ఎవ్రీథింగ్. సో 100% ఆ పిచ్ కానీ, ఆ గ్రౌండ్ కానీ, ఆ మొమెంటం కానీ మనకి ప్లస్ పాయింట్ అది.
సో 100% ఇండియా మనం చేసింగ్ అయితే ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఇండియన్ చేసింగ్ టీమ్, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ అండ్ టాప్ ఆర్డర్ వీ హ్యావ్ ద వెరీ గుడ్ టీమ్. 5th 6th దాకా మనకు చాలా ఆల్రౌండర్స్ కానీ, టాప్ ఆర్డర్ కానీ, దీప్తి శర్మ, హర్మన్ప్రీత్ కౌర్, రోడ్రిక్స్, జమీమా, అందరు ఆల్ ద వెరీ గుడ్ బ్యాట్స్మెన్. మీరు చూసుకోండి, ప్రెషర్లో ఆడుతున్నానంటే మెంటలీ ఫిజికల్ ఈజ్ బోత్ ఆల్ ఫిట్. ఆ ప్రెషర్లో ఆడాలంటే ప్రెషర్ అందరు టీ సిరీస్ కానీ ఏదైనా సిరీస్ ఉంటుంది, ఆ ప్రెషర్ ఉండదు. మరి సెమీఫైనల్ ఫైనల్స్ వేరే ప్రెషర్ ఉంటుంది. సెమీఫైనల్ ఫైనల్లో మీరు చూసుకోండి, మెన్స్లో విరాట్ కోహ్లీ అండ్ యువరాజ్ సింగ్ ఎప్పుడైనా ఆడతారు వాళ్ళు. సో సేమ్ 100% బోత్ ప్లేయింగ్ వెరీ గుడ్. టాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ గ్రౌండ్లో. టాస్ ఇంపార్టెంట్ ఉంటుంది. కొంచెం నైట్లో కొంచెం హ్యూమిడిటీ, డేలో హ్యూమిడిటీ ఉంటుంది, నైట్లో కొంచెం ఓస్ పడుతుంది అక్కడ బాంబేలో. బ్లాక్ సాయిల్ వికెట్, ఆ వికెట్కు లాస్ట్ మ్యాచ్ ఆడినారు తెలుసు అందరికీ 100% వికెట్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఆడుతుంది, సెకండ్ హాఫ్లో ఎట్లా చేంజెస్ అవుతుంది. సో ఇండియాకు ప్లస్ పాయింట్ ఇది. ఓకే, అయితే వెంకటేష్ గారు, 2 టీమ్స్ కెప్టెన్స్ కూడా చాలా టఫ్ ఫైట్ ఎదుర్కోపోయేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు. ఇటు హర్మన్ప్రీత్ కానీ, ఇటు లారా కానీ, ఇద్దరు కూడా చాలా సమబుజ్జిలుగా ఉన్నారు. మీరేమంటారు సార్, మీ అనాలిసిస్? కెప్టెన్స్ కి చాలా ప్రెషర్ ఉంటుంది, చాలా రెస్పాన్సిబిలిటీ కూడా. హర్మన్ప్రీత్ ప్రత్యేకత ఏంటంటే షీ ఆల్వేస్ ప్లేస్ వెల్ ఇన్ నాకౌట్ మ్యాచెస్. గతంలో కూడా రికార్డు మనం చూసుకుంటే నాకౌట్ మ్యాచెస్లో బాగా. స్మృతి మందన కొంచెం ఆ ప్రాబ్లం ఉంది, కొద్దిగా ఇంపార్టెంట్ మ్యాచెస్లో ప్రెషర్ ఫీల్ అవుతున్నట్టుగా ఉంది. కానీ బట్ ఆమె పర్ఫార్మెన్స్ కనుక మనం చూస్తే ఆఫ్ లైట్ టోర్నమెంట్లో చాలా బాగా కంబ్యాక్ అయింది. 2 80s అండ్ 100 ఉంది. లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక ఫ్రీకిష్ డిస్మిసల్, లెగ్ సైడ్ డిస్మిసల్ అవుట్ అయింది. కానీ సో హర్మన్ప్రీత్ మీద ప్రెషర్ ఉండాలి. మీరు చెప్పినట్టుగా లారా వోల్వాట్ వాళ్ళ క్యాప్టెన్, షీఈస్ కమింగ్ ఆఫ్టర్ ఏ వండర్ఫుల్ నాక్ ఇన్ ద సెమీఫైనల్. 169 ఎంతో చేసింది. ఇంగ్లాండ్ లాంటి ఒక క్వాలిటీ బౌలింగ్ అటాక్ పైన షీ మేడ్ ఎ వండర్ఫుల్ సెంచరీ. దాంతో ఇంగ్లాండ్ వాళ్ళు చాలా పెద్ద మార్జిన్తో ఓడించారు. మనం చాలా హార్డ్ ఫౌట్ విక్టరీ, కష్టపడి గెలిచాం సెమీఫైనల్. వాళ్ళు మాత్రం చాలా మంచి విజయం సాధించారు. వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం రౌండ్ రాబిన్ స్టేజ్లో మనం సౌత్ ఆఫ్రికాతో ఆడినప్పుడు మన మీద వాళ్ళు గెలిచారు. సో అప్పుడు ఆ డీక్లర్క్ వాళ్ళ ఆల్రౌండర్ ప్లేడ్ వండర్ఫుల్ నాక్. సో ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఇంకొక వాళ్ళకి అనుకూలించే ఫ్యాక్టర్ ఏంటంటే, మనకంటే వాళ్ళు ఒకరోజు ముందు సెమీఫైనల్ ఆడారు. అక్కడ ముంబైలో చాలా హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ ఉంటాయి. సో వాళ్ళకి కొంత ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ రెస్ట్ కూడా లభించింది. బట్ అట్ ది సేమ్ టైం ఇండియన్ టీంకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఈ నవీ ముంబై ఇప్పుడు ఎక్కడైతే ఈ డివై పాటిల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుందో అక్కడ మనం ఆల్రెడీ 3 మ్యాచెస్ ఆడాం. అన్ని దాంట్లో 2 గెలిచాం, 1 వర్షం వల్ల రద్దయింది. బట్ మనకి అక్కడ ఆ గ్రౌండ్లో కంటిన్యూస్గా ఆడుతున్న ఆ ఫెమిలియారిటీ, అది మనకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. హోమ్ కోర్ట్ సపోర్ట్ కూడా ఉంటుంది మనకి. వెరాజ్ సౌత్ ఆఫ్రికా హెస్ నాట్ ప్లేడ్ ఈవెన్ ఏ సింగిల్ గేమ్. ఆ గ్రౌండ్లో ఒక్క గేమ్ కూడా ఆడలేదు. సో ఆ గ్రౌండ్లో డైమెన్షన్స్ గురించి కానీ, యాంగిల్స్ గురించి కానీ ఎలాంటి ఐడియా ఉండదు. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ టీమ్ ఇండియా. అలానే వెంకటేష్ గారు, మొన్న మనం చూసినట్లయితే ఆస్ట్రేలియా మ్యాచ్ కంపేర్ చేస్తే బ్యాటింగ్ పరంగా మనం చాలా బూస్టింగ్గా ఉన్నా, బౌలింగ్ పరంగా ఎక్కడో అంటే అంత స్టేబుల్గా మనం లేమని అనిపించింది సార్. మీరేమంటారు దీనిపైన, మీ కామెంట్? ఈ రోజు బౌలింగ్ టీం ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు సౌత్ ఆఫ్రికా? బౌలింగ్ లో ఐ హావ్ నో కంప్లైంట్ అండి. బౌలింగ్ లో పర్టికులర్లీ మన పేసర్స్ క్రాంతి కానీ, రేణుక కానీ, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. అమన్జోత్ కౌర్ కూడా ఆమెకు లేట్ గా ఛాన్స్ వచ్చింది, థర్డ్ సీమర్. ఆమె షీ హాస్ టేకెన్ దట్ ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ లిచ్ఫీల్డ్. బౌలింగ్ లో పర్టికులర్లీ మనం చెప్పాల్సింది అంటే, మన కడప అమ్మాయి కొత్తగా టీంలోకి వచ్చింది, శ్రీచరణి. షీఈస్ డూయింగ్ వండర్ఫుల్, షీఈస్ ఎక్సెప్షనల్. ఎందుకంటే ఆమె అప్పటికే 13 వికెట్లు తీసింది. ఆస్ట్రేలియాతో జరిగిన 2 మ్యాచ్లు కూడా చాలా బాగా బౌలింగ్. షీఈస్ వెరీ యాక్యురేట్ ఫర్ అండ్ షీఈస్ ఆల్వేస్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో కొత్తగా టీంలోకి వచ్చిన శ్రీచరణి ఇస్ బిన్ ఎక్సలెంట్. దీప్తి శర్మ కానీ, రాధా యాదవ్ లాస్ట్ మ్యాచ్లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయింది. కానీ రాధా యాదవ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి, సౌత్ ఆఫ్రికాలో అందరూ రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఆమె కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో మన స్పిన్నర్స్ చాలా ఇంపార్టెంట్. బౌలింగ్లో మనకేం ప్రాబ్లం, మనకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఫీల్డింగ్లో చాలా క్యాచ్లు వదిలేస్తున్నారు. ఈవెన్ గ్రౌండ్ ఫీల్డింగ్లో కూడా వీఆర్ నాట్ వెరీ అథ్లెటిక్. జమీమా లాంటి వాళ్ళు నాకు కొంత ఎక్సెప్షన్ పక్కన పెడితే. సో క్యాచ్లు పట్టుకోవాలి, క్యాచ్లు పట్టుకోకపోతే చాలా ప్రమాదం. సో మీరు ఎంత బాగా ఆడినా, బ్యాటింగ్ బౌలింగ్ ఎంత బాగా చేసినా, యూ హ్యావ్ టు హోల్డ్ యువర్ క్యాచెస్ మిస్ చేయడం ఒక్కటే. బ్యాటింగ్ బౌలింగ్ విషయంలో నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు. క్యాచింగ్ అండ్ గ్రౌండ్ ఫీల్డింగ్ ఈ విషయంలో ఇండియా హ్యాస్ టు బకల్ అప్, ఇండియా హ్యాస్ టు ఇంప్రూవ్. సో అలానే సయ్యద్ గారు మీరు చెప్పండి, అంటే సౌత్ ఆఫ్రికాలో మారిజోన్ లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసాం 5 వికెట్స్ తీసింది. సో అలాంటి టఫెస్ట్ బౌలర్ని ఈ రోజు మన బ్యాట్స్మెన్ ఎదుర్కోబోతూ ఉన్నారు. 100% మీరు చూసుకోండి, సౌత్ ఆఫ్రికా టీం సెమీఫైనల్స్ దాకా వచ్చిందంటే బ్యాటింగ్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ, కెప్టెన్ కానీ, టీం చాలా బ్యాలెన్స్డ్ ఉంది. సో ఆస్ట్రేలియా లాస్ట్ మ్యాచ్ సెమీఫైనల్స్ చూసినా మనం, ఇంగ్లాండ్ 1 సైడ్ ఓడిపోయింది ఇంగ్లాండ్.
సో బౌలింగ్ చాలా మంచిగా ఉంది సౌత్ ఆఫ్రికాది లాస్ట్ మ్యాచ్లో. మన బౌలింగ్ ఎప్పుడైనా మనం ఇండియన్ టీమ్స్ ఎప్పుడైనా చూసుకుంటే బౌలింగ్ మనకి స్పిన్నర్స్ కానీ ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి స్పిన్నర్స్ మీద చాలా డిపెండ్ ఉంటాం మనం. సో మెన్స్ టీమ్ కానీ ఉమెన్స్ టీమ్ కానీ స్పిన్నర్స్ మీద చాలా డిపెండ్ ఉంటాం మనం. బట్ ఈ టీం మనం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇద్దరు ఉన్నారు మన దగ్గర. సో అది అవుటర్ లెగ్ స్పిన్నర్స్. సో ఆ స్పిన్నర్స్ మనకి అక్కడ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆ స్పిన్నర్స్కి మనకి మంచిగా 20 overs మంచిగా యూజ్ చేయాలి. రాధా యాదవ్ కానీ వాళ్ళు ఉన్నారు. బట్ స్పిన్నర్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఈ స్పిన్నర్స్ ఇండియాకు చేసిన పర్ఫార్మెన్స్ కానీ మిడిల్ ఆర్డర్ పర్ఫార్మెన్స్ చేస్తే 100% ఇండియా గెలుస్తుంది. సో స్పిన్నర్స్ ముగ్గురు స్పిన్నర్స్ కానీ ఆ 30 overs చాలా తీసి కెప్టెన్కి ఇస్తేనే ఓకే. లేకపోతే లారా వాళ్ళు చాలా వెరీ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ ఉంది సౌత్ ఆఫ్రికాది. ప్లేయింగ్ లైక్ ఏ మెన్స్ టీమ్. ఎట్లా ఆడుతున్నారంటే ఆడాలి వాళ్ళు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఎప్పటిదాకా వరల్డ్ కప్ గెలవలే. 2019 నుంచి ఎప్పటి నుంచి వచ్చింది సౌత్ ఆఫ్రికా. 92 వరల్డ్ కప్ నుంచి చూస్తున్నాం. మెన్స్ కానీ లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ మెన్స్లో అది ఛాంపియన్స్ గెలిచినారు. బట్ ఎప్పుడు వరల్డ్ కప్ గెలవలేదు మెన్స్ కానీ ఉమెన్స్ కానీ. సో ఫస్ట్ టైం వాళ్ళు కూడా గెలవాలి అని ఉంటుంది వాళ్ళకి కూడా. బట్ ఇండియాకు ది బెటర్ ఛాన్స్ ఫర్ ఇండియన్ టీమ్. మన దగ్గర బౌలింగ్ కానీ మిడిల్ ఆర్డర్ అది వెంకటేశ్వరరావు చెప్పినలాగా యాజ్ ఎ నేను క్రికెట్ కోచ్ నేను క్యాచెస్ చాలా ఇంపార్టెంట్. క్యాచెస్ మిస్ మ్యాచెస్ అంటారు. అదే మీరు క్యాచెస్ పట్టండి, మ్యాచెస్ విన్ అవుతారు. ఫీల్డింగ్ మంచిగా చేయండి. ఒక్కొక్క లాస్ట్ మనం ఇంగ్లాండ్తో 4 runs ఓడిపోయినాం ఒక మ్యాచ్, గెలిచే మ్యాచ్ అది కూడా. సో ఫీల్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క రన్ ఒక్కొక్క బాల్ ఒక్కొక్క మినిట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మీరు క్యాచెస్ చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టేక్ ద క్యాచింగ్ కానీ ఫీల్డింగ్ కానీ అవుట్ ఫీల్డింగ్ కానీ రన్నింగ్ బిట్వీన్ ద కానీ. సో చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ ఉంటాయి. అవి ఇంపార్టెంట్. మీరు దానికి రెక్టిఫై చేస్తే బ్యాటింగ్ చేస్తున్నారు అండ్ బౌలింగ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. బట్ ఫీల్డింగ్ మీద కొంచెం ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తే ఇన్షాల్లా ఇండియా డెఫినెట్ గా కూడా ఈ రోజు విమెన్స్ వరల్డ్ కప్ లో ఇండియా విన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే విధంగా కూడా విమెన్ వరల్డ్ కప్ విమెన్ క్రికెట్ లో కూడా మంచి సంచలనాత్మకమైనటువంటి మార్పులు రావాలి. ఫర్దర్ గా కూడా వాళ్ళ మార్కెట్ కానీ లేకపోతే విమెన్ పార్టిసిపేట్ చేసేటువంటి IPLs ఇలాంటి ఎన్నో ట్రోఫీస్ ఎన్నో ప్లాట్ఫామ్స్ అనేవి మరింత పెరగాలని చెప్పి 10TV మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేష్ గారు, మీ అనాలిసిస్ అందించు. థ్యాంక్ యూ సో మచ్ అండి సయ్యద్ గారు. సో మొత్తంగా అయితే ఈరోజు జరిగేటువంటి డూ ఆర్ డై మ్యాచ్లో ఖచ్చితంగా టీమిండియాకే ఎడ్జ్ చాలా ఎక్కువగా ఉంది అంటున్నారు. సో టీమిండియా విమెన్ వరల్డ్ కప్ గెలవాలని చెప్పి 10TV మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 10TV.